పిక్సెల్ ల్యాబ్లో లాంగ్ షాడోని ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది చూద్దాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఏఐ టెక్ యాప్స్. టుడే టాపిక్ అనూప్ ఫాంట్స్ షాడో ఎలా అప్లై చేయాలి పిక్సెల్ ల్యాబ్లో చూపించబోతున్నాను. అలాగే ఏఐ టెక్ యాప్ కూడా అప్డేట్ ఉంది, ఈ వీడియోలో చూడండి. అలాగే లేట్ అయినందుకు క్షమించండి, వర్క్లో ఉండడం వల్ల కుదరలేదు. కాబట్టి లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. చూసే ముందు ఏఐ టెక్ యాప్ అప్డేట్ కూడా ఉంది, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయవద్దు, పాస్వర్డ్ కూడా ఉంటుంది. కాబట్టి ఇది కొందరు అడిగారు కాబట్టి ఈ లాంగ్ షాడో గురించి చెప్తున్నాను. అలాగే ఈజీగా ఎలా లాంగ్ షాడో చేసుకోవచ్చు మన గ్రీన్ పిక్సెల్ ల్యాబ్లో చూద్దాం. గ్రీన్ పిక్సెల్ ల్యాబ్ అయినా ఏ పిక్సెల్ ల్యాబ్ అయినా ఆండ్రాయిడ్ 12 పైన ఉన్న ఎనీ వెర్షన్ కరెక్ట్గా వర్క్ అవ్వాలంటే మీరు ఫస్ట్గా ఇన్స్టాల్ చేసుకోవాల్సింది వి ఫోన్ ఓఎస్ అనే యాప్. ఇన్స్టాల్ చేసుకొని ఎలా వాడాలనేది నేను ఆల్రెడీ ప్రీవియస్గా చాలా వీడియోలు చేశాను. ప్రీవియస్ వీడియోలు మస్ట్ అండ్ షుడ్గా వాచ్ చేయండి. లేదు అనుకుంటే మాకు ఇంకా డీటెయిల్గా కావాలి వి ఫోన్ ఓఎస్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది మీరు ఒక 20 మందో 30 మందో వి ఫోన్ కానీ వి అని కానీ కామెంట్ చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో కానీ ఆ నెక్స్ట్ వీడియోలో కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మీకు వి ఫోన్ ఓఎస్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఎంబాస్ కానీ 3D ఎఫెక్ట్ కానీ క్షుణ్ణంగా వర్క్ అవుతాయి అన్నమాట. మీకు ఎటువంటి ఎర్రర్స్ రావు. అది ఎటువంటి ప్రమోషన్ కాదు, ప్లే స్టోర్లో ఉంటుంది ఈ యాప్. ఓకే, మీరు అనూప్ ఫాంట్స్ని కన్వర్ట్ చేయాలంటే ఏఐ టెక్ యాప్ కావాలి. ఏఐ టెక్ యాప్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ 3 డాట్స్ మనం క్లిక్ చేయండి. ఇలా అనూప్ కీబోర్డ్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని మనం క్లిక్ చేయండి. మీరు ఇక్కడ మైక్, ప్రివ్యూ, కాపీ, వాట్సాప్, అలాగే ఇమేజ్ టు టెక్స్ట్ కన్వర్షన్ అని ఆప్షన్స్ని ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మీరు తెలుగు అయినా డైరెక్ట్ టైప్ చేయొచ్చు ఇక్కడ, లేదా నేను ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి తెలుగు పేస్ట్ చేస్తాను. ఇక్కడ అను వచ్చింది కదా, అను ఫాంట్స్ అనేసి కరెక్ట్గా ఇక్కడ కాపీ అనే బటన్ మీద కాపీ చేయండి. ఇక్కడ బాక్సెస్ వస్తాయి. గ్రీన్ పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే అను ఫాంట్స్ ల్యాబ్ అనేసి వస్తుంది. దీని మీద డబల్ ట్యాప్ చేయండి. అన్ని బాక్సెస్ ఉంటాయి ఆల్రెడీగా కన్వర్టెడ్ కాబట్టి. ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే ఇక్కడ అనూప్ ఫాంట్స్ అని వస్తుంది. నేను సపోజ్కి నేను అనూప్ ఫాంట్స్ అని తీసుకుని మీకు నచ్చిన నేమ్ అనేది మీరు తీసుకోండి. మీరు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయండి, కలర్ అనేది మీకు నచ్చిన కలర్లోకి వచ్చి నేను బ్లూ కలర్ అనేది తీసుకున్నాను. మీకు నచ్చిన కలర్ మీరు తీసుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఏ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఏబి అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన అనూప్ ఫాంట్ని మీరు సెలెక్ట్ చేసుకొని, నేను గీత అనే అనూప్ ఫాంట్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సైజ్ అనేది మీకు నచ్చిన సైజ్ ఇంక్రీజ్ చేసుకొని సెట్ చేశాను. సెట్ చేసిన తర్వాత ఇప్పుడు 3D టెక్స్ట్ అనే ఆప్షన్లోకి రండి, ఎనేబుల్ చేయండి. చేసిన తర్వాత అబ్జెక్సిబుల్ అనే ఆప్షన్లోకి రండి. డెప్త్ అనేది ఫుల్గా ఇంక్రీజ్ చేయండి. డెప్త్ కలర్ అనేది చెప్తాను. ఫస్ట్ యాంగిల్ అనేది సెట్ చేసుకోండి. చేసిన తర్వాత మస్ట్ అండ్ షుడ్గా లైట్ యాంగిల్ అనేది డిజేబుల్ చేయండి. చేయకపోతే మీకు ఎఫెక్ట్ అనేది కరెక్ట్గా రాదు. ఓకేనా? ఇప్పుడు డెప్త్ అనేది అలాగే ఉంచి కలర్ ఆప్షన్లోకి రండి. డెప్త్ కలర్ ఆప్షన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ ఆప్షన్లోకి వచ్చేయండి. కలర్ని ఫిక్స్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ కలర్ని అలా ఇచ్చేసేయండి. ఓకే, మీకు 30 డెప్త్ ఓకే అనిపిస్తే ఓకే, లేదు మీకు అనిపించలేదు అనుకోండి డెప్త్ అనేది తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. పెంచే కొద్దీ కొంచెం డార్క్ బ్లాక్లోకి వెళ్ళిపోతుంటుంది, బ్లాక్ అనేది యాడ్ అవుతుంది. తగ్గించే కొద్దీ యాస్టీజ్ కలర్లోకి వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఓకే చేసిన తర్వాత ఇప్పుడు మీరేం చేయాలంటే ఇప్పుడు మళ్ళీ స్టిక్కర్స్ అనే ఆప్షన్లోకి రండి. వచ్చిన తర్వాత గ్రీన్ పిక్సెల్ మాత్రమే ఇటువంటి ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. మీరు ఇమేజెస్లోకి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి
ఓల్డ్ ఏరియా లైన్స్ ఉన్న ఇమేజ్ పక్కన సేమ్ ఎఫెక్ట్ అన్న ఇమేజ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఒక ఈ ఇమేజ్ని జూమ్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీనికి కలర్లోకి రండి, ఎనేబుల్ చేయండి. ఇందాక ఏ కలర్ అయితే ఇచ్చారో సేమ్ కలర్ అనేది ఇవ్వండి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చిన తర్వాత అది మళ్ళీ ఇంకా మీకు కావాలనుకుంటే ఇలా కాపీ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్. ఇంకొక ఆప్షన్ కూడా మీకు చూపిస్తాను, ఇవన్నీ రిమూవ్ చేస్తాను. ఓకే, ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సేవ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సేవ్స్లోకి రండి. వచ్చిన తర్వాత పూర్తిగా తీసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ ఫిల్ టు కలర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ గ్రేడియంట్ మాత్రం సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కిందన కలర్ సెలెక్ట్ అయిందో లేదో అనేది ఎల్లో కలర్లో మనకి ఇండికేషన్ వస్తుంది. సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ కలర్లోకి వచ్చి కలర్ పిక్ చేసుకోండి. సేమ్ బ్యాక్గ్రౌండ్ కలరే పిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఓకే చేయండి. మళ్ళీ సెకండ్ దాని మీద కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసి సేమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రెండోది మాత్రం ఒపాసిటీ మొత్తం 0 చేసేయండి. చేసిన తర్వాత ఓకే చేయండి. చూడండి ఇప్పుడు మీకు అనేది యాడ్ అయింది కదా. మీకు ఆ ఎఫెక్ట్ నచ్చలేదు అనుకోండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇలా యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే దీని యాంగిల్ కూడా మనం సెట్ చేయొచ్చు. ఓకే చూడండి ఇలా. ఓకేనా, మారింది కదా. ఇప్పుడు చూడండి యాంగిల్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా లాంగ్ షాడో ఎఫెక్ట్ని మనం యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి నెక్స్ట్ వీడియోలో మీకు మాస్క్ కూడా ఎలా చేయాలి, అలాగే లైక్, ఒక షేర్, ఒక కామెంట్ చేయమి మస్ట్ అండ్ షుడ్గా మర్చిపోవద్దు. జై హింద్, జై భారత్.